నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోషల్ మీడియా వారియర్స్ తో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి. ఈ సందర్భంగా ప్రసంగం. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. సోషల్ మీడియా వారియర్స్ తో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రతి బాల్ బౌండరీ దాటాల్సిందే. ఏ ఒక్క బాల్ బౌండరీ దాటకపోయినా ఆట గెలిపోవటంని డిసైడ్ చేస్తుంది. అట్లనే మీడియాలో న్యూస్ పేపర్ ఉండేది. మొదట్లో 24 గంటలకు ఒకసారి పేపర్ వచ్చేది. నెక్స్ట్ డే పొద్దున రోజంతా జరిగిన వాటిని తీసుకొని రాత్రికి ప్రింట్ అయ్యి నెక్స్ట్ డే పొద్దున వచ్చేది. అంటే 24 గంటల తర్వాతనే వార్త మనం చదువుకునేటోళ్ళం. అది ఆలస్యం అవుతుందని ఇట్లాంటి కొంతమంది జర్నలిస్టులు న్యూస్ ఛానల్స్ తీసుకొచ్చారు. న్యూస్ ఛానల్స్ ప్రతి గంటకు ఒకసారి అది జరిగిన మొదట్లో న్యూస్ ఛానల్ వచ్చినప్పుడు ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నము 1 గంటకు, సాయంత్రం 7 గంటలకు ఉండేది. అంటే రోజుకు 3 సార్లు బులెటిన్ వచ్చేది. ఇది కూడా కష్టం అని చెప్పి 1 అవర్కి వచ్చేసింది. ప్రతి గంట 7 గంటలకు, 8 గంటలకు, 9 గంటలకు, 10 గంటలకు ఇట్లా వార్తలు చూపించే పరిస్థితి వచ్చింది. అయినా వార్తలు ఇంకా వేగంగా ప్రజలకు చేరడానికి ప్రతి నిమిషం కాదు, ప్రతి సెకండు ప్రపంచంలో ఏ మూలలో ఏ సంఘటన జరిగినా వార్తా రూపంలో బయటకు వస్తుంది. అదే సోషల్ మీడియా. ఆన్ ద స్పాట్, ఈవెన్ 1 సెకండ్ కూడా ల్యాప్స్ లేకుండా ఎక్కడికక్కడ ప్రజలకు తీసుకెళ్తున్న విధానమే ఈరోజు సోషల్ మీడియా. అంటే ఫార్మాట్ మారిపోయింది. క్రికెట్లో ఎట్లయితే ఆట గేమ్ రూల్ మారిపోయిందో, మీడియాలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ఎట్లయితే ఫార్మాట్ మారిపోయిందో, ఈరోజు ఎట్లయితే 2020లో ప్రతి బాల్ను బౌండరీ దాటిచ్చే విధంగా పనిచేయాలనో, ఇవాళ సోషల్ మీడియాలో కూడా ఆ విధంగా ప్రతివాడు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అలర్ట్గా ఉండాలి. సమాచారాన్ని అందరికీ చేరవేసే విధానం వచ్చింది. దీన్ని మీరు గుర్తించిండ్రు, దీన్ని మీరు ఉపయోగించిండ్రు. దీనివల్ల మీరు ఫలితాన్ని కూడా డిసెంబర్ 3 నాడు అందరూ చూసిండ్రు. నాయకులు చాలామంది అనుకుంటారు, మేము చాలా ఉపన్యాసాలు ఇచ్చినాం, చాలా ఊర్లు తిరిగినాం, మేము చాలా కష్టపడ్డాం కాబట్టి ప్రభుత్వం వచ్చింది అని. మీరు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, మీరు ఎన్ని గంటల సేపు మాట్లాడినా, కోట్లాది ప్రజలకు చేరవేసిన మీరే అత్యంత కీలకమైన పాత్ర పోషించారు. నాయకులకు ప్రజలకు అనుసంధానకర్తలుగా మీరు వ్యవహరించారు. అంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ బత్తి అని. సో నాయకులకు ప్రజలకు అనుసంధానకర్తలుగా సోషల్ మీడియా వారియర్స్ ఉండి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు. ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని అధికారంలోకి తేవడం అనేది సెమీఫైనల్స్ మాత్రమే. ఫైనల్ గేమ్ ఇప్పుడు ఉన్నది. ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్. సెమీఫైనల్స్లో కేసీఆర్ ఓడించినాం, అంటే బంగ్లాదేశ్ ఓడించినాం సెమీఫైనల్స్లో. ఇప్పుడు ఫైనల్స్లో పాకిస్తాన్తో కొట్లాడాలి మనం. తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, చాలామంది వాళ్ళ నాయకులు తెలంగాణ మీద ముప్పేట దాడి చేసి మనల్ని ఓడించాలని, ఎట్లయినా సీట్లు సాధించాలని సొంత మనుషులనే కాకుండా కిరాయి మనుషులను కూడా పెట్టుకొని తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ప్రజాస్వామ్యం మీద, మన పెద్దలు, మన పూర్వీకులు, మన ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల మీద దాడి చేస్తున్నారు. దానికి మతము,
లేకపోతే ప్రభుత్వ ఏజెన్సీలను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఈ రెండు అంశాలను స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా సోషల్ మీడియా వారియర్స్ మీద ఉన్నది. శ్రీరామనవమి వస్తే అదొక పెద్ద సమస్య కింద చిత్రీకరించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. మనందరం మన ఇళ్లల్లో మన తండ్రులు, తాతలు, ముత్తాతలు శ్రీరామనవమి, హనుమాన్ జయంతి చేసుకోకుండానే పోసమ్మకు, మైసమ్మకు, ఎల్లమ్మకు కోడి గొయ్యకుట్ట, కళ్ళు ఒయ్యకుట్టనే మనం ఇంత దూరం వచ్చినామా? తాతకు దగ్గు నేర్పినట్టు ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు తయారైన బతుకమ్మ బోనాలకు ఉండెత్తేదేమో కవితమ్మ నేర్పినట్టు, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి బండి సంజయో లేకపోతే ధర్మపురి అరవిందో గుండో అరగుండో మనకు నేర్పినట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఇట్లాంటి విషయాలను సమయస్ఫూర్తితోని తిప్పికొట్టాలి. ఒకే ఒక్క మాట 2-3 రోజుల నుంచి నేను చెప్తున్నా, దేవుడు గుడిలో ఉండాలి. మినిస్టర్ కాకాని గోవర్ధన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ యాక్షన్ తీసుకోలేదు, అందుకని సీఈఓకి చీఫ్ కమిషనర్కి ఇద్దరికి పెట్టాను నేను. కాబట్టి హుందాగా ఎన్నికలు చేసేది అలవాటు చేసుకో. ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు రేగొట్టడం, ఏదో ఒకటి తీసుకొచ్చి ఎవరినో ఒకరిని మాట్లాడడం, వాడు రేపు ఏదన్నా మాట్లాడితే దాని ద్వారా నా మీద దాడి జరిగింది, లేకపోతే నా మీద అన్యాయం జరిగింది, నన్ను మాట్లాడారని చెప్పి దాన్ని పెద్ద భూతత్వంలో చూపించుకొని నువ్వు దానివల్ల బ్రతకాలనుకోవడం రాజకీయంగా చనిపోయినటువంటి వాడి. కాబట్టి ఈరోజు ఎన్నికలు వస్తే హుందాగా చేయి, హుందాగా వ్యవహరించు. ఇవన్నీ మర్చిపోయి గోవర్ధన్ రెడ్డిని ముద్దాయి చేయాలి. ఎవడు చేస్తాడు ముద్దాయి? కాబట్టి ప్రభుత్వం వ్యవస్థ ఉంది, వ్యవస్థ విచారణ చేస్తుంది, దాంట్లో ఎక్కడా జోక్యం చేసుకోం. జిల్లా కలెక్టర్ని చెప్పానండి, ఏదన్నా ఒక్క ఫేవర్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇదిగో నాకు ఈ ఫేవర్ చేయమని. ఎందుకంటే ఇవి నేను మాట్లాడే మాటలు మీడియాతో మాట్లాడాడు ఆన్ రికార్డు ఉండేటువంటివి. రేపు ఏదన్నా వస్తే జిల్లా కలెక్టర్ అనుకోవచ్చు, ఏందబ్బా ఇంత అబద్ధాలు చెప్తాడా గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి లాగానే. నువ్వు ఇన్నిసార్లు ఫోన్ చేసి కంప్లైంట్ చేసి ఉంటావు. ఏ రోజైనా నాకు ఫేవర్ చేయమని ఈ జిల్లా కలెక్టర్ని అడిగానా? ఈ జిల్లా ఎస్పీతో అసలు మాట్లాడానా? కొత్తగా వచ్చినటువంటి ఎస్పీతో లేదు, అలవాటు లేదు, ఆనవాయితీ లేదు. కాబట్టి ఏదో నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, అది ఇదని చెప్పి ఏదో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాని ద్వారా ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన కరెక్ట్గా నీది ఏదైనా ఉంటే జనాలకు వెళ్ళు. నువ్వు చేసినటువంటి అభివృద్ధిని గురించి చెప్పు. ఇదిగో ఈ విధంగా చేశాను. మన నువ్వు చంద్రబాబు వచ్చాడు, నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోయారు, నువ్వు రాయించినటువంటి స్క్రిప్ట్ చదివిపోయాడు. ఏమి నువ్వు వాట్సాప్లో పెట్టినటువంటి మెసేజ్లకి చంద్రబాబు నాయుడు చదివినటువంటి దానికి ఏమీ తేడా లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు నీకు చేసినటువంటి మంచి ఏంటంటే, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు చంద్రబాబుకు ఓటేయండి అని చెప్పలేదో, ఈయన చేసిపోయినటువంటి పని ఏంటంటే, అయ్యా ఎవరు లేకపోయేటప్పుడు ఈయనకి ఇచ్చాము, ఈయన క్యాండిడేట్ దొరక ఈయన గెలిపించండి అని చెప్పేసి అది నీకు ఆయన చేసిన మేలు. నువ్వు మాట్లాడినంతసేపు ఈ ప్రాంతాలకు నేను అభివృద్ధి చేశా, ఇదిగో ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం, పొదలకూరు ప్రాంతం, ఇదిగో ఈ 5 మండలాలకు సంబంధించి ఈ పనులు చేశానని చెప్పకుండా ఒక్కసారి నాకు ఓటేయండి 4 సార్లు ఓడించారు. ఒక్కసారి అంటే 4 సార్లు ఓడించేది ఒకసారి ఓటేయడానికి కొలమానమా? అసలు రాజకీయాలు నీకు పనిడుతుందా? అసలు నేను రాజకీయ నాయకుడు అనేటువంటి వాడిని అనుకోవాలనిపించింది నాకు ఆ సమావేశం, ఆ మీటింగ్ చూసిన తర్వాత. 4 సార్లు ఓడిపోయాను కాబట్టి ఒకసారి ఓటేయండి. 4 సార్లు ఓడిపోయినా ఇదిగో నేను ప్రజలకు అండగా ఉండా, అభివృద్ధి చేశా, ఇదిగో నేను చేసినటువంటి అభివృద్ధి అని చెప్పు. నువ్వు చేసిన అభివృద్ధి ఎందుకు చదువు. గ్రామాలకు పోయినప్పుడు నేను చెప్తున్నా, గ్రామాలు ఎదుగోయా మట్టి రోడ్లు లేకుండా సిమెంట్ రోడ్లు వేసామని చెప్పాం. మొన్న బండేపల్లి కాలువ అని. ఈరోజు నీ బ్రతుక్కి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని కొట్లాటలు జరిగాయి. ఈరోజు సోమశల రిజర్వాయర్లు నీళ్లు తక్కువ ఉన్నా కనుపూర్ కాలువ ద్వారా నీళ్లు ఇచ్చాం. ఒక్క రైతు రోడ్డు ఎక్కడా ఈ జిల్లాలో? ఎక్కడన్నా చిన్న అలజడి జరిగిందా ఈ జిల్లాలో? ఈ రైతు నా పంట పండలేదు, నీళ్లు ఇవ్వలేదని చెప్పి ఎక్కడన్నా ఎప్పుడన్నా విన్నామా? తక్కువ నీటితో ఇచ్చాం. ఉన్నటువంటి అతి తక్కువ నీటిని ఎంత సమర్థవంతంగా డిస్ట్రిబ్యూట్ చేసామో అంత సమర్థవంతంగా డిస్ట్రిబ్యూట్ చేసాం. నువ్వేదో పెద్ద చీఫ్ ఇంజనీర్ లాగా టీఎంసీలు క్యూసెక్లు లెక్కలు చెప్పిపోవడం కాదు. కాబట్టి ఏదన్నా నీ పరిణితి, నీ పరిస్థితి అర్థమైంది. అందరినీ పురుగొలిపి ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వు మాట్లాడుతున్నావు, నీ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. అసలు ఏమి తారతమ్యం లేకుండా ఇష్ట ప్రకారం ఎవడు పడితే వాడు నోటికి వచ్చినట్టుగా ఏదంటే అది మాట్లాడడం నువ్వు నేర్పించినటువంటి సంస్కారం. అది సామెత ఉంది కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టిన మేస్తుందని. కాబట్టి సంస్కారంగా బ్రతకడం నేర్చుకో ఈ 4 రోజులు. తర్వాత ఎట్టా నీకు రాజకీయంగా పూర్తిగా సమాధి కట్టడానికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఏమి ఇబ్బంది లేదు. మాట్లాడేటప్పుడు
ఎంక్వైరీ చేయమనాలా? ఎంక్వైరీలు ఎవరున్నా బాధ్యులైనటువంటి వ్యక్తులు ఎవరున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమనాలి తప్ప వాడు రైస్ మిల్లు పెట్టాడంటే ఆ రైస్ మిల్ ఓనర్ దీనికి సంబంధం ఉంది, ఆ పేరు చదివితే అసలు ఆ పేరు గెలడు, నాతో సంబంధమే ఎప్పుడు నేను అసలు చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. కాబట్టి ఏదో మాట్లాడాలా ఏదో చేయాలని చెప్పి ఆడ స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే వాళ్ళకి లింక్ చేస్తేవి, వాళ్ళ పాత్ర ఉందంటివి. కాబట్టి ఇవన్నీ. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అన్ని కూడా వాస్తవాలు అబద్ధాలు కాదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో చెప్తున్నాను. 19లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఎవరైతే అక్కడ కొంతమంది హక్కుదారులు మేము హక్కు మాకుంది, మాకు ఇక్కడ డిఫామ్ పట్టాలు ఇచ్చారు లేదా ఇంకో పట్టాలు ఆక్యుపేషన్ ఉందని ఎవరైతే చెప్పుకొస్తున్నారో వాళ్ళందరినీ వికెట్ చేయించి రైల్వే వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి కూడా చేసి వాళ్ళకి వచ్చి ల్యాండ్ అప్ చెప్పాం ఈ సంవత్సరంలో. ఇది వాస్తవం కాదా? అధికారులు కూడా మాలో ఒక రైల్వే అధికారులు ఒక 5 అధికారులు, మా జిఎంసీ ఒక 5 అధికారులు, రైల్వే సైడ్ వచ్చి 5, జిఎంసీ 2 పేరుతో సహా. ఇంకో దానికి ఇచ్చిన జిఎంసీ కమిషనరు ఇక్కడ డిఆర్ఎంకి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇచ్చిన లెటరు. ఇవన్నీ మీకు షేర్ చేస్తాను, మీరు చూసుకోండి. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు? ఆడలేక మా మధ్యలో వచ్చి బాగా వాయించలేదు, బ్రహ్మాండంగా ఆడేదని నేను చెప్పడానికి ఆ రోజు రైల్వే మంత్రి కదా, మీ కూటమిలోనే కదా 14లో వచ్చారు. సేమ్ కూటమి 14లో కూడా కూటమే కదా. మరి అప్పుడు నీ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు. ఎందుకు నువ్వు రైల్వే మంత్రిగా చేయలేకపోవు? ఎందుకు మళ్ళీ వచ్చి ఈరోజు వచ్చి పెద్ద కబుర్లు పెద్ద మాటలు దేనికోసం? నిజంగా నీకు రాష్ట్రం మీద అభిమానం ఉంటే, మీకు ఈ ప్రజల పట్ల మొక్క ఉంటే, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీకు ఏమైనా ఏసమంతేనా? మీకు సదాభిప్రాయం ఉండి చేయాలని తపనుంటే ఏదో నేను కేంద్ర మంత్రిని వచ్చి మాట్లాడితే అది చెల్లుతుంది, నాకున్న డప్పా కొట్టిన ఆ 2 పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి లేకపోతే T5 లేకపోతే ABN ఈనాడు వేస్తారనుకుని నీకు డప్పాలు ఎందుకు చెప్పు? మాది మాఫియా ప్రభుత్వం అంట. భారతదేశంలో ఎప్పుడూ జరగనంత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ బాండ్స్ లో ఎంత అవినీతి జరిగిందో అంతా చూస్తే దేశమంతా చూసింది కదా. చూసింది చెప్పండి, దానికి సమాధానం చెప్పండి మీరు ముందు. వేల కోట్ల రూపాయల్ని ఈ ఎలక్షన్ల పేరు ఎలక్ట్రల్ బాండ్స్ పేరు వచ్చి పెట్టి వారికి లబ్ధులు చేకూర్చి దేశ సంపద వచ్చి డైవర్షన్ చేసి మళ్ళీ పైపెచ్చు పెద్ద మాటలు పెద్ద కబుర్లు. భారతదేశ ప్రజలందరూ కూడా మీది అమాయకులు అనుకుంటున్నారా మీ ఉద్దేశంలో? మాట్లాడట్లేదు కాబట్టి ఎవరు ఎందుకులే అని చెప్పి ఊరుకుంటున్నారంటే మీరు ఎక్కువగా మాట్లాడింది సమంజసమేనా? ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా మీకు? దయచేసి ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకసారి మనమేటో చూసుకొని అప్పుడు ఎదుటి వరకు మాట్లాడాలి. మనమేదో పవిత్రవంతులం నీతిమంతులం ఋషిభంగంలో అనుకొని ఎదుటివాడి మీద వచ్చి ఇది చెప్పడం కాదు. సాక్షాత్తు ఇదిగో రైల్వే జోన్ జీవీఎంసీ
మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుపై ఆయన మండిపడ్డారు. ఈ మోసాలు ఏమైనా కాంగ్రెస్ పార్టీ అంటే ఏముంది? 2005లో మన్మోహన్ సింగ్ గారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు నుంచి ఒక ప్లాన్ చేసి ఆ రోజు రుణమాఫీ చేసిండు. అది రుణమాఫీ అంటే ఆ కాలంలో 20 ఏళ్ల కింద 70,000 కోట్ల రుణమాఫీ అంటే ఇవాళ 70 లక్షల కోట్ల కంటే ఎక్కువ. అప్పుడు నేను అధికార పార్టీ రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నా. ఒక్కొక్క అకౌంట్లో 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఉన్నాయి. అన్నీ కూడా మాఫీ అయిపోయినాయి. సరే, కొందరు ఆర్థికంగా మంచుకున్న రైతులు లోన్ తీసుకున్నది రీపే చేస్తే రాజశేఖర రెడ్డి గారి వాళ్ళందరూ కూడా ఒక బెనిఫిట్ లాగా ఒక ఇన్సెంటివ్ లాగా కట్టిన వాళ్ళకు కూడా 5,000 రూపాయలు అకౌంట్లో వేసినాం, 1,500 కోట్లు. ప్లస్ కరీంనగర్లో ఆ రోజు తెలంగాణ ఇస్తా అని చెప్పిన సోనియా గాంధీ ఆంధ్ర నాయకులు మొత్తం ఒకటైనా ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలు ఎంపీలతో పాటు ఎప్పుడు పార్టీ అధికారంలో రాదని తెలిసినా చెప్పిన మాట కట్టుబడి తెలంగాణ ఇచ్చింది. ఇవాళ ఉపాధి హామీ లాంటి పథకం పెడితే అన్నం తింటున్నాం. ఇదే లేకపోతే కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో లక్షల మంది ఇవాళ ఆకలి చావులు తెచ్చేవారు ఇక్కడ తెలంగాణలో. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఉపాధి హామీ యూపీఏ ప్రభుత్వం పెట్టకపోతే నేను చెప్తున్నా, 5 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్న వ్యక్తిని, ఇలా సగం మంది దళితులు, పేదవాళ్ళు, భూములు లేని వాళ్ళు, దళితులకు భూములు ఉండవు. ఈయన 3 ఎకరాలు ఇస్తాను మోసం చేసిండు. ముఖ్యమంత్రి ఎట్లా దళితులను ఒకసారి 2 సార్లు మోసం చేసిండు. భూములు ఉండవు, చాకలి వాళ్ళకు, మంగళ వాళ్ళకు, పద్మశాలి భూములు ఉండక లేక కులవృత్తులు లేని వాళ్ళు కూలీ మీద ఆధారపడతారు. ఇవాళ వచ్చిన మోడర్నైజేషన్ ఎక్విప్మెంట్ ఇవాళ వరి కోతలు కూడా మిషన్లు వచ్చినాయి. సో వీళ్ళందరూ కూడా ఎట్లా బతకాలి? కూలీనాలు చేసుకుంటే బతుకోవాలి. దాని ప్లేసులో ఉపాధి హామీ పెట్టి చట్టం రూపాయలు తీసుకొచ్చి 100 రూపాయలు కనీసం 100 రోజులు ఉపాధి ఇవ్వాలి అని చెప్తే ఇవాళ 180 రూపాయలు పెరిగి ఇలాంటి దరిద్రుడు పాలించిన కేసీఆర్ 10 ఏళ్లలో నిజంగా ఆ పథకం లేకుంటే లక్షల మంది చనిపోయారు ఆకలి చావులతో. అందుకనే కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మానం. తెలంగాణ ఇస్తాంటే ఇచ్చినాం. ఆగస్టు 15 మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. అలా మంత్రివర్గంలో సభ్యునిగా మా ఎమ్మెల్యేలు మేమందరం కూడా రైతులకు మాటిస్తున్నాం. ఈ డ్రామారావు, ఈ అవలేష్ రావు మాటలు మళ్ళొక్కసారి ఇవాళ మోసం అని తెలిసిపోయింది కదా. ఎంత పిరికి పని అంటే ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టుకుంటాను భయపడుతుంది. నాయన మంత్రి పదవి తీసి అవతల పడేసాను నేను. నిజంగా రైతుల ప్రేమ ఉంటే ఇదేం డ్రామా? కనీసం మెదక్లో డిబేట్ తెచ్చుకోవాలి. రైతుల కోసం నేనేదో మొనదాన్ని ముఖ్యమంత్రి గారితో ఛాలెంజ్ చేస్తాను చెప్పుకుంటానుక. నీ మెదక్లో డిబేట్ తెచ్చుకో దమ్ముంటే. మెదక్ సీటు కూడా ఓడిపోతుంది. 13, 14 కాంగ్రెస్కి వస్తున్నాం. ఇక ఆయన కట్టబెట్టుకొని బయలుదేరిండి. ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాలే. 4 నెలల్లో ఎన్నిసార్లు సెక్రటరియట్కి వచ్చిందంటే నా 10 ఏళ్ళల్లో 4 నెలల మా ముఖ్యమంత్రి గారు వచ్చిన దాంట్లో 10% సార్లు కూడా రాలే. మొత్తం 10 సార్లు రాలే. మా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉంటే 3 నెలల్లో 60 రోజులు 60 సార్లు వచ్చింది సెక్రటరియట్కు. అందరిని కలిసేవారు. అపాయింట్మెంట్ లేదు, సెక్యూరిటీ లేదు, ఎవరిని చెక్ చేసేయలేదు. ఈయన దగ్గర హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ పోతే ఒక హోంగార్డ్ కట్ట తీసుకొని రెండో పడితే 120 కిలోమీటర్ల రివర్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. హోమ్ మినిస్టర్నే బయటకు వెళ్ళగొట్టిన నీ అంత పాలన. నీ జోకర్ ఎమ్మెల్యేలు ఇవాళ పెద్ద జోకర్ అయ్యిండు. హరీష్ రావు మళ్ళీ ప్రజలను మోసం చేస్తున్నావు. ఆ రోజు అగ్గిపేట దొరకలేదని మోసం చేసి మా పిల్లల్ని చంపిండు. ఇవాళ రైతుల మీద ప్రేమ ఉన్నట్టు ఒలకబోస్తున్నాడు. ఈ డ్రామారావు గురించి జర ఎక్కువ చేయండి. ఆ రాజీనామా పత్రం మీ టీవీ ఛానల్లో కూడా వేయండి. మీరు స్పీకర్ అసెంబ్లీ. ఎంపీ బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై ఆయన మండిపడ్డారు. స్కాలర్షిప్ల కోసం నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఇయ్యి అని చెప్తే కేసీఆర్ ఇయ్యలే. అప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే 60% నేను ఇస్తా, 60% నేను ఇస్తా, ఇంకా 40% నువ్వు దళితులకి ఇయ్యి అని చెప్పన్నాడు. ఇయ్యి అంటే కేసీఆర్ ఏమన్నాడు తెలుసా? నువ్వు నేరుగా వాళ్ళకి ఇయ్యద్దు, నువ్వు డైరెక్ట్ దళితులకు ఇయ్యద్దు, నువ్వు నాకు ఇస్తా నేను ఇస్తాడట. మోడీ గారట కేసీఆర్ ఇస్తే ఉన్న బియ్యం పేదోళ్లకు బియ్యం ఇస్తేనే రూపాయి వసూలు చేస్తున్నాడు. వసూలు చేస్తాను ఫస్ట్ రూపాయి వసూలు గుంజినా నేను బిడ్డని ఫామ్ గుంజుకొస్తా అని చెప్పిన.
ఇలా బియ్యం మనం ఇస్తే పేరు ఆయన పెట్టుకోవడం కేసీఆర్ పెద్ద ముందు ఫోటో చూసి కదా రేషన్ కార్డు దగ్గర చూసారు కదా. ఈసారి మోడీ గారు ఏం చేసింది తెలిసాక, ఈసారి మోడీ గారు ప్రభుత్వం వచ్చాక ఇంకా 5 సంవత్సరాలు ఫ్రీ బియ్యం ఇస్తాడు. 5 సంవత్సరాలు మళ్ళీ ఫ్రీ బియ్యం ఇస్తాడు. ఇలా మోడీ గారు ఎట్లా ప్రధానమంత్రి అవుతాడు, మళ్ళీ ఫ్రీ బియ్యం గ్యారెంటీ. కాబట్టి మోడీ సార్ ఏం చేసిందంటే, చదువుకునే దళిత పిల్లలకు నేను 60% పైసలు నేను ఇస్తా, ఇంకా 40% నువ్వు వాళ్ళ అకౌంట్ లో వేయి, నేను కూడా వాళ్ళ అకౌంట్లో వేస్తాను. లేదు నువ్వు నాకు ఇస్తేనే నేను ఇస్తాను. ఇస్తే ఏం చేస్తాడు దాన్ని చంపుకోవడం పైసలు సంపకానికి అంత మళ్ళొక్క పైసలు ఇస్తాడా? ఇలా ఇంత మోసం చేసాడు కేసీఆర్ అనే వ్యక్తి. ఎట్లా మోసం చేసాడే, ఇట్లా మోసం చేసి మొత్తం మన బతుకులను బర్బాద్ చేసింది ఇలా కేసీఆర్. ఇలా ఏం ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ కాబట్టి తీసుకుపోయి ఏం చేయాలో అది చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళా మొన్నొచ్చాయి. ఏం చేసింది, మా కోటేది మేము గెలిచిన వెంటనే 100 రోజుల లోపల అంతకుముందు ఇది ఇందిరా అభయహస్తం పేరు మీద ఒక్కొక్క దళితునికి ఏం షూరిటీ లేకుండా 12 లక్షల రూపాయలు ఇస్తాను. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటింది. ఇక్కడేమన్నా దళిత యువకులకు 12 లక్షల రూపాయలు మీకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందా? మీ పిల్లలకు ఇచ్చిందా? మరి ఇయ్యదా? ఇంకేమన్నారు, 5 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు జాగా ఇల్లు కలిపి 6 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇక్కడ ఏమన్నా 6 లక్షల రూపాయలు ఇచ్చారు ఎవరికన్నా? ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారు. ఏమి ఇంద్రమ్మ పేరు మీద ఇండ్లు ఇస్తున్నారు. ఎవరికైనా ఈ 100 రోజులు కూడా ఇండ్లు ఇచ్చిందా ఎవరికన్నా? ఏమి ఎరక ఓట్లు వేయించుకున్నారు అయిపోయా. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. అడ్డగోలుగా ఈ కార్యక్రమాలని చేస్తా ఉన్నారు. అదేవిధంగా సివిల్ జడ్జిల అధికారాలని రెవెన్యూ అధికారులు కల్పించారు. ఏదైతే జ్యుడిషియరీ సివిల్ జడ్జికి ఉన్న అధికారాన్ని అడ్డగోలుగా రెవెన్యూ అధికారులు కల్పించారు. అంటే కేసు రాసే పోలీసే తీర్పిచ్చేసే విధంగా ఈ యాక్ట్ తయారైంది. ఇది జగన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ చట్టం భారత వారసత్వ చట్టం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 246, 300కి విరుద్ధంగా ఈ చట్టాన్ని తయారు చేశారు. దీనికి కారణం శాసనసభలో అడ్డగోలు మంద బలం 151 సీట్లు అధికార మదంతో ఈ చట్టాలను తయారు చేశారు. శాసనమండలిలో మీకున్న అడ్డగోలు అధికారాన్ని ఉపయోగించి దీన్ని మీరు యాక్ట్ పాస్ చేసుకున్నారు. దీనివల్ల భూ యాజమాన్య హక్కుల్ని రెవెన్యూ అధికారులు ఏదైతే నిర్ణయించకూడదని సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధంగా ఈ యాక్ట్ని తయారు చేశారంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి రైతాంగం పట్ల, రైతుల పట్ల, మరి పేద రైతాంగం వాళ్ళ హక్కుల్ని ఏ విధంగా కోల్పోతారో సుబ్బారావు అనే రైతు ఒంటిమిట్ట ఆ ప్రాంతంలో ఆ కుటుంబం యొక్క జరిగిన సంఘటనే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళను కూడా కదిలిస్తూ ఉంది. ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు ఇంత ప్రమాదకరమైన చట్టాన్ని తయారు చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకింత అత్యుత్సాహంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు? ఈ చట్టంలో సెక్షన్లు కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టంలో సెక్షన్ నెంబర్ 10, 13, 14, 15, 25, 34, 46 ఇవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్గా ఏవి కూడా ఒప్పుకునే కూడా కాదు. అంత టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఓట్లు కుప్పలు పడతాయని చెప్పారట. అందుకో ప్లాస్టర్ దేట్లా మీ దుంపదాక ఇదేమి డ్రామాయ? అసలు అక్కడ హత్యాయత్నమే జరగలేదు, నీ మీద రాయే పడలేదు అంటుంటే నువ్వు ఇంకా ప్లాస్టర్ వేసుకొని తిరగటంలో ఏమైనా ఔచిత్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. సారీ, అంటే ప్రజలు ఎంత అమాయకులని చెప్పాలన్నా మీరు? ప్రజల్ని అమాయకులు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? 13 రోజుల తర్వాత కూడా ఆ ప్లాస్టర్ మీరు ఆ తలకు ఉంచుకొని తిరుగుతున్నారంటే ఏమనుకోవాలి? అందుకే అన్నాను, అతను పెద్ద డ్రామా యాక్టర్. చిన్నప్పుడు ఆయన ఏమైనా నాటకాలు వేశారో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది మాత్రం పెద్ద డ్రామా. ఆ ప్లాస్టరు బాగా రోజు రోజుకి పెరుగుతుంది, ఇంకా తగ్గాలి రోజు రోజుకి.
ఫస్ట్ పెద్దది ఉంటుంది, చిన్నది ఉంటుంది, లేకపోతే ఒక స్టిక్కర్ లాంటిది పెడతారు, 3వ రోజు పీకేస్తారు. నేను చెప్పాను కదా 3 రోజులే ప్లాస్టర్కి. మీకైన గాయానికి 3 రోజులే ఉంచుకోవాలి, తర్వాత ఉంచుకుంటే అది డ్రామా. నిన్న ఒక డాక్టర్ గారు ఎవరో చెబుతున్నారు, సెప్టిక్ అవుతున్నా దంపదేగా అని చెబుతున్నారు. నువ్వు అట్లాగే ప్లాస్టర్ వేసుకొని తిరిగితే సెప్టిక్ అవుద్దట. అందుకని నేను తోటి మనిషిగా నా సలహా, ఇక తీసేయండి ఆ ప్లాస్టర్. ఇక మీ మాయ మాటలు, మీ మోసపు మాటలు వినే స్థితిలో లేరు రాష్ట్ర ప్రజలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రికి నేను తెలియజేస్తున్నాను. రెండవది, జనాన్ని నేను అనుకోవటం ఎదుటి మనుషులందరూ అమాయకులు, వాళ్ళకేమి తెలియదు, లోకజ్ఞానమే తెలియదు, నేను ఏది చెబితే అది నమ్ముతున్నారన్న భ్రమలో జీవిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఊహాలోకాల్లో విహరిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే అవినాష్ రెడ్డి 5 ఏళ్ళు ఎంపీగా పనిచేశాడు, మరలా ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అతను చిన్న బాలుడు అంట, అమాయకుడు అంట. అతను అమాయకుడు అంటే ఆయన దొంపదగా బాబాయిని, మీ బాబాయిని గొడ్డలు వేటేసి చంపిన దానికి సూత్రధారి అతనని చెప్పి సిబిఐ, ది హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ కంట్రీ, వాళ్ళు చెబితే, వాళ్ళు ఛార్జ్షీట్ వేస్తే ఇతను బెయిల్ తీసుకొని ఆ కోర్టుకు అటెండ్ అవుతూ ఉంటే అతన్ని చిన్నపిల్లవాడు, అమాయకుడు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? మీ ఉద్దేశం ఏంటి ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. అంటే రాష్ట్ర ప్రజలు అమాయకులేనా, మీ తమ్ముడు అమాయకుడేనా? చాలా తప్పు చేస్తున్నారు మీరు, రాష్ట్ర ప్రజల్ని కించపరుస్తున్నారు ఈ రకంగా. ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. దేవుడి మీద ప్రమాణం చేసి ఓట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్తూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు ఈ అమరవీరుల స్తూపానికి 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది నిజంగా మా దురదృష్టం. అయినా కూడా ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి, లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అవ్వా తాతలకు 4,000 రూపాయల పెన్షన్ రావాలి, రైతులకు 15,000 రైతు బంధు రావాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి, వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి, రాష్ట్రంలోని మహిళలకు 2,500 రూపాయలు రావాలి. ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు, ఇవేమి మా గొంతమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన మాటలు. స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే డిసెంబర్ 9న తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇకనైనా ఆగస్టు 15 అమలు చేస్తే మాకు సంతోషం. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు 4,000 ఆసరా పెన్షనో, 4,000 నిరుద్యోగ భృతో, 2,500 రూపాయలు మహిళలకు, 2 లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను. 5 ఏళ్లు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. నేను స్పీకర్ ఫార్మెట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్టుల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాశారు. చట్టబద్ధత తెస్తామని చెప్పారు. మొదటి రోజే సంతకం పెడతామన్నారు. ఇది సోనియా గాంధీ తల్లిగా ఇచ్చే మాట అని చెప్పి రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయాలని మరొక్కసారి నేను కోరుతా ఉన్నా. మీరు రావడం రాకపోవడం మీ విజ్ఞత. ఒకవేళ మీరు రాకపోతే ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తే పూలు పెట్టాలని మీకేదైనా బేసిజాలుంటే కనీసం మీ స్టాఫ్ ద్వారానైనా
మీ రిజిగ్నేషన్ లెటర్ పెట్టండి. నేను ఇక్కడ ఉండే జర్నలిస్టులకే నా రాజీనామా లేఖ ఇచ్చిపోతున్నా. మా జర్నలిస్టులే తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమంలో మా జర్నలిస్టులు మేధావులు అద్భుతంగా పోరాడారు. వాళ్ళ చేతిలోనే నా రాజీనామా లెటర్ పెడుతున్నా. నువ్వు అమలు చేస్తే వాళ్ళు నేరుగా నా లెటర్ను స్పీకర్ గారికి ఇవ్వచ్చు. ఒకవేళ మీరు కూడా పెడితే అది మీ పెద్దరికాన్ని నిలబెట్టది. ఒకవేళ మీరు రాజీనామా లెటర్ ఇవ్వకపోతే అది మీరు మరొకసారి దేవుళ్ళ పేరు మీద ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారని భావించాల్సి ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోషల్ మీడియా వారియర్స్ తో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి. ఈ సందర్భంగా ప్రసంగం. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.